జగన్మోహన్ రెడ్డి పాలన నిజంగా గొప్పగా ఉంటే పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు మీడియా మీద పడి ఏడవడం ఎందుకు? జనం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అలవోకగా అబద్ధాలు చెప్పగలిగేవాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. జనం నెత్తి మీద కూర్చొని మీ సేవకుడిని అని గొప్పలు పోగలిగేవాడు, ఇల్లు గుల్ల చేస్తూ మీ సేవకుడిని అని మభ్య పెట్టగలిగేవాడు, చేతికి నోటికి తాళం వేసి ఎంత స్వేచ్ఛ అనుభవిస్తున్నావో చూడు అని నమ్మించగలిగేవాడు, కొంపకు నిప్పు పెట్టి చలిమంట వేశాను చలి కాచుకోమని బురిడీ కొట్టించగలవాడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి హావభావాలను జాగ్రత్తగా గమనించిన వారికి నేను ముఖ్యమంత్రినయ్యానా అన్న అనుమానం అతడిలో అప్పుడప్పుడు కలుగుతుందని మనకు తెలిసిపోతుంటుంది. అందుకే తన గురించి తెలుసుకోకుండా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన జనాలను ఆయన వెర్రిబాగులోళ్లుగా పరిగణిస్తున్నారు. అందుకే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి నిజ స్వరూపాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీడియాపై కత్తిగట్టారు. సొంత మీడియాకు 100 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతూ ప్రజల దృష్టి మళ్లించడానికై ఆంధ్రజ్యోతి, ఈనాడు అని శోకాలు పెడుతుంటారు. ఈ క్రమంలోనే మీడియాపై దాడులకు తన వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి, ఈనాడుకు వ్యతిరేకంగా మీరు సిద్ధమేనా అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో అసలే మద్యం మత్తులో ఉన్న ఉన్మాద మోక రెచ్చిపోయింది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణను దారుణంగా హింసించారు. సొంత మీడియా కలిగి ఉండి పత్రికా స్వేచ్ఛ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపన్యాసాలు దంచిన జగన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపం బయట పెట్టుకుంటున్నారు. రేపు రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తన మీడియాలో పనిచేసే వారిపై ఇటువంటి దాడులు జరిగితే ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. శ్రీకృష్ణ దాడి తర్వాత వైసీపీ అధికారికంగా వెలిబుచ్చిన అభిప్రాయం మరీ దారుణంగా ఉంది. ప్రజల అభిప్రాయం తీసుకుని వార్తలు రాస్తే అందరూ హర్షిస్తారు, కానీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ప్రభుత్వం కాదు ప్రజలే బుద్ధి చెప్తారు అని వైసీపీ ఎక్స్ ద్వారా సెలవిచ్చింది. అంటే రాష్ట్రంలోని మీడియా సంస్థలన్నీ ఆ రోత పత్రిక, ఆ రోత ఛానల్ కు అనుబంధంగా మారిపోయి ప్రస్తుత కూలి మీడియా బాటలో ముఖ్యమంత్రి భజన చేస్తూ వాళ్ళు విసిరే ఎంగిలి మెతుకులు తినడానికి అలవాటు పడాలని కోరుకుంటున్నారన్నమాట. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకే ఉండకూడదని అనుకోవడం, ప్రజలందరూ మూకమ్మడిగా మద్దతు ఇవ్వాల్సిందే అని భావించడం, తప్పులు ఎత్తి చూపే ప్రతిపక్షం మీడియా ఉండకూడదని కోరుకోవడం నియంతృత్వం కాదా? ముఖ్యమంత్రికి ఎక్కడో ఓటమి భయం పట్టుకుంది. అందుకే మీడియా పైకి తన ఉన్మాద మోకలను ఉసిగొల్పుతున్నారు. రాధాకృష్ణ, రామోజీరావు కనిపిస్తే కాళ్ళు విరిచేవారు అని కొడాలి నాని వంటి పిచ్చి వాళ్ళు వాగుతున్నారంటే ప్రభుత్వ వైఖరేమిటో తెలియడం లేదా? మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. తాను అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా జగన్ రెడ్డి చేస్తున్న ప్రచారం నిజమైతే రాజశేఖర్ రెడ్డి 5.5 ఏళ్ల పాలన కూడా దరిద్రంగా ఉన్నట్టే కదా. అలాంటప్పుడు రాజన్న రాజ్యం తెస్తామని ఎన్నికల్లో చెప్పడంలోని ఔచిత్యం ఏమిటి? పేదల ప్రతినిధికి విలాసవంతమైన రాజప్రాసాదాలు ఊరూరా ఎందుకో చెబుతారా? విశాఖపట్నంలో 500 కోట్లు ఖర్చు చేసి తన నివాసం కోసం మరో విలాసవంతమైన భవనం నిర్మించుకోవడంలో ఔచిత్యం ఏమిటి? పేదలు మాత్రం సెంటు స్థలంలోనే ఇల్లు కట్టుకొని రాజప్రాసాదంగా భావించాలని కోరుకోవడం వంచన కాదా? నీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి గాని పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని కోరుకోవడం పేదల ప్రతినిధి చేసే పనేనా? నీ కుమార్తెల వలె పేద పిల్లలను కూడా ప్యారిస్, లండన్ లో చదివించవచ్చు కదా. ఇలా ప్రశ్నిస్తామనే దాడులకు తెగబడుతున్నారు. నీ సొంత చెల్లి ఇప్పుడు నిన్ను కడిగి పారేస్తున్నారు కదా. నీ నిజ స్వరూపాన్ని ప్రజలకు వివరిస్తున్నారు కదా. ఇప్పుడు ఆమెపై కూడా దాడులు చేయిస్తారా? మీడియాపైకి ప్రజలే తిరగబడుతున్నారని చెప్తున్నారు కదా.
అదే నిజమైతే, ప్రజల్లో నిజంగా అంత చైతన్యమే ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో తరిమి కొట్టేవారు. అసలు అతన్ని ముఖ్యమంత్రి పీఠంపైనే కూర్చోబెట్టేవారు కారు. తాను ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారో అప్పుడే ప్రజలు అమాయకులు, వారిని పదే పదే బురుడి కొట్టించవచ్చునని జగన్మోహన్ రెడ్డి నిర్ధారణకు వచ్చారు. అందుకే రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేసి చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అమరావతిని చంపేసి 3 రాజధానుల పాట పాడుతూ 5 ఏళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు మరింత కాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనడం ప్రజలు అమాయకులు ఏది పట్టించుకోరనే కదా. రాష్ట్రం కర్మకాలి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే వాషింగ్టన్ రాజధానిగా ఉండాలని వాదిస్తారేమో తెలీదు. ఏదేమైనా మీడియాపై మీ ఉన్మాద మోకలు చేయబోయే దాడులను ఎదుర్కోవడానికి మేం కూడా సిద్ధం. నియంతృత్వ పోకడలను, కపట విన్యాసాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.